నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యత. ఈ నమ్మకత్వాన్ని ఎక్కువగా కూడా మనం ఎక్కడ చూస్తూ ఉంటామంటే మరి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చూస్తూ ఉంటాం. ఒక భార్య భర్తకి నమ్మకంగా ఉండాలనేది కోరుకుంటుంది. ఉంటుందా? ఉంటుంది. అదే ఒక భర్త కూడా భార్య పట్ల నమ్మకంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం. అయితే వాళ్ళ ఇరువురికి కలిగినటువంటి పిల్లలు కుటుంబంలో కూడా నమ్మకంగా ఉండాలి పిల్లలు మాకు అని తల్లిదండ్రులు కోరుకుంటూ ఉంటారు. అయితే ఈ తల్లిదండ్రుల్ని పిల్లల్ని అందరినీ సృష్టించినటువంటి దేవుడు సృష్టికర్త. మరి ఆయనకంటూ కోరిక ఏమీ లేదా మనుషుల పట్ల అంటే ఉంటుంది. అయితే దేవుడు కూడా మనుషుల పట్ల కోరుకునేది ఏంటంటే నమ్మకంగా ఉండాలి. నమ్మకత్వాన్ని ఆయన ఏం చేస్తున్నాడండి? కోరుతూ ఉన్నాడు. ఈరోజు చూడండి, దేవుడికి నమ్మకంగా ఉంటే వచ్చే ప్రయోజనాలు ఏంటి? దేవుడికి నమ్మకంగా ఉంటే ఏంటి ప్రయోజనం? ఏంటండి? అసలు మేము నీతిగా బ్రతకాలని అనుకుంటూ ఉన్నాం, నీతిగా ఉంటాం, వచ్చే లాభం ఏంటి అని అడిగే వాళ్ళు లేకపోలేదండి. అవును, చాలా మంది ఎక్కువగా మనం పరిశీలన చేస్తూ ఉంటాం. జీవితం అనేది చాలా చిన్నది. మరి ఏం చేయాలి? చిన్న జీవితంలో ఈ చిన్న జీవితంలో మనిషి ఏం చేయాలి? ఎంజాయ్ చేయాలి, ఇష్ట ప్రకారంగా నడుచుకోవాలి, వాళ్ళ కోరికలుంటే తీర్చుకోవాలి, ఏదో వాళ్ళకి తగ్గింది వాళ్ళు చేసుకుని ముగించి వెళ్ళిపోవాలన్నది చాలా మంది ఆలోచనలో ఉంటారండి. ఎన్ని రోజులు బ్రతుకుతామండి? కొంతమంది చూడండి ఎక్కువగా ఖర్చు పెట్టరు. ఆ ఖర్చు పెట్టినటువంటి వాళ్ళని చూసి ఈ ఖర్చు పెట్టే వాళ్ళు ఏమంటారు? ఎప్పుడన్నా ఒకరోజు పోయేది, ఎన్ని తీసుకెళ్తామా ఏంటి అంటారు. కానీ ఎందుకు అంత ఖర్చు పెట్టకుండా అంత జాగ్రత్తగా ఉండగలుగుతున్నారంటే, అవును మా వెనక పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి బాగుండాలి అని కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకి ఉంటూ ఉంటుంది. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, పరలోకంలో ఉన్నటువంటి దేవుడు అనేటువంటి ఆయన ఉన్నాడు, రుజువులు ఉన్నాయి. అయితే ఆ దేవునికి మనుషులుగా ఉన్నటువంటి మనము ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనము నమ్మకంగా ఉంటే ఏంటి ప్రయోజనం? మనుషులు ఎక్కువగా చూడండి భౌతిక సంబంధమైనటువంటి వాటి కోసం ప్రయాసపడుతూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు? భౌతిక సంబంధమైనటువంటి వాటి కోసం ఏం చేస్తుంటారు మనుషులు అంటే చాలా ప్రయాసపడుతూ ఉంటారండి. ఈ భౌతిక సంబంధమైనటువంటివి సంపాదించుకున్నా కూడా నెమ్మది ఉంటుందా అంటే ఉంటుందా? మీరు చాలా మంది అనుకుంటూ ఉంటాం, కానీ మనము ఇది పలానా వాళ్ళకి ఏమీ కుదవలేదండి, చాలా బాగున్నారు, అన్నిట్లో ముందున్నారు, వాళ్ళు ఇక ఏమి దిగులు ఉండదేమో వాళ్ళకి అనుకుంటూ ఉంటాం. కానీ ఎక్కువగా మనం పరిశీలన చేసినప్పుడు ఎక్కువగా ధనం ఉన్నటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళ ఏముండదు, వాళ్ళకి నెమ్మది ఉండదు, వాళ్ళకి శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ఎక్కువగా మీరు చూడండి, మనం కూడా చూస్తూ ఉంటాం కదా, అది ఒక కుటుంబంలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఇద్దరు కూడా పనికి వెళ్తూ ఉంటారు, భార్యాభర్తలు ఇద్దరు కూడా. అది అనుకుంటారు చాలా మంది, ఇద్దరు భార్యాభర్తలు పనికి వెళ్తే చాలా డబ్బు ఉంటుందేమో వాళ్ళ దగ్గర, నెమ్మది ఉంటుందేమో అని. ఉంటుందా? దానికి తగినటువంటి ఈఎంఐలు ఉంటాయి. ఇప్పుడు ఈఎంఐది పెద్ద సమస్య అయిపోయింది. ఈ 1వ తారీఖు 2వ తారీఖు వచ్చింది అనుకోండి, ఈ 5వ తారీఖు లోపల మనుషులు సతమతం అయిపోతూ ఉన్నారు, నెమ్మది ఉండదు. మనకు గొప్ప దైవసేవకులు తెలియపరుస్తూ ఉన్నారు. ఏమంటున్నారంటే, ఆయన చాలా మంది ఏమనుకుంటారంటే చాలా డబ్బు ఉన్నటువంటి అతను అని అనుకుంటారు. ఆయన అంటాడు, మాకు వచ్చినటువంటి సమస్య ఈరోజు ఎలా ఉందంటే, ఆ సమస్య నుంచి వాళ్ళ భార్యకి నిద్ర కూడా పట్టడం లేదు. లేదు, నిద్ర కూడా పట్టడం లేదని ఫోన్ చేసిందంట ఆయనకి. ఫోన్ చేస్తే ఆయన అంటున్నాడట, దేవుడు ఉన్నాడు కదా, మనం దేవుడిని నమ్ముకున్నాం, దేవుడు మనల్ని దీవిస్తాడు, అది ఏమైనా కానివ్వండి. ఈరోజు మనుషులు ఏమనుకుంటూ ఉంటారంటే, మనుషులు వాళ్ళ యొక్క భారాలు వాళ్ళు మోసుకొని ఆలోచనలో పడిపోయి ఎక్కువ కూడా దేవుడికి దూరం అయిపోతూ ఉంటారు. అలా ఆలోచనలో పడినప్పుడు మనం ఏం చేయలేమని బైబిల్ సెలవిస్తూ ఉంటుందంటే, మనము ఆలోచన చేసిన దానివల్ల ఒక మూరుడు ఎత్తు ఎక్కువ చేసుకోలేదు, ఒక మూరుడు తక్కువ చేసుకోలేదు. కానీ జరిగేది ఎలా జరుగుతుంది? సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అది ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనము దేవునికి నమ్మకంగా ఉంటే వచ్చే లాభం ఏంటి? లాభం ఏంటి అని అడిగే ముందు మనం చూసినప్పుడు
యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జీవించినటువంటి దినాలలో ఆయన ఎలాంటి మాదిరిని చూపించాడు, ఎలాంటి నమ్మకత్వాన్ని చూపించాడు అనేది ఒకసారి మొదటి సందర్భంగా మనం చూద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, మీ అందరు బైబిల్ తిప్పుకున్నట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. 21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. బాగా గమనించాలండి. అపోస్తలుడైనటువంటి పేతురు గారు ఈ పత్రిక రాస్తూ ఆయన ఏమంటున్నాడంటే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు ఏం చేశాడట? మాదిరి ఉంచిపోయాడు. క్రీస్తు ఏమి మాదిరి ఉంచిపోయాడు? పరలోకంలో ఉన్నటువంటి తండ్రి పంపించినటువంటి కుమారుడు, ఆ కుమారుడుగా ఉన్నటువంటి క్రీస్తు తండ్రికి ఎంత నమ్మకంగా ఉన్నాడు? ఎంత నమ్మకంగా ఉన్నాడంటే, ఏ విషయంలో అయినా సరే ఆయన వచ్చినటువంటి పనిలో ఏదైనా కొదువు ఉంచాడా? కొదువు చేసి వెళ్ళిపోయాడా? ఆయన జీవించినటువంటి దినాల్లో మనం చూసినప్పుడు 33.5 సంవత్సరం. ఈ 33.5 సంవత్సరంలో కంప్లీట్ గా ఆయన ఏ పని నిమిత్తం అయితే భూలోకానికి వచ్చాడో ఆ భూలోకానికి వచ్చినటువంటి ఆ పని అంతా కూడా ఏం చేస్తాడు? నమ్మకంగా ఉన్నాడు. నమ్మకత్వాన్ని కనపరిచాడు. ఎన్ని సంవత్సరాలు? 33.5 సంవత్సరాల్లో ఒక సాధారణమైనటువంటి మనిషి కాదు ఆయన. దేవుని కుమారుడు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? పరలోకం నుంచి భూలోకానికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ఎప్పుడు ఆలోచించారు? యేసుక్రీస్తు వారు పరలోకం నుండి భూమి మీదకి ఎందుకు వచ్చాడు? అవును, భూలోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఏమైపోతున్నారు? నశించిపోతున్నారు. ఈ నశించిపోతున్నటువంటి ఈ ఆత్మని వీళ్ళందరినీ కూడా కాపాడటానికి ఏం చేశాడంటే క్రీస్తు ప్రభువారు వచ్చాడు. అందుకని అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఆయన మాదిరి ఉంచిపోయాను. ఈరోజు కూడా చూడండి, కుటుంబంలో తల్లిదండ్రులు ఉంటారు. తల్లిదండ్రులు మంచివారు అనుకోండి, బిడ్డలు ఆ అడుగు జాడలో నడవటానికి ఏం చేస్తారు? చాలా మంది చెప్తూ ఉంటారు. ఊర్లో కూడా చూడండి, రే మీ అమ్మ మీ నాన్న ఈ విధంగా ఉన్నారు బాబు, నువ్వు కూడా అలాంటి మంచి పేరు తెచ్చుకో అన్నారా? అంటారు. మంచి వాళ్ళైతే. చెడ్డ వాళ్ళైతే తల్లిదండ్రులు చెడ్డవాళ్ళండి. చెడ్డవారికి బిడ్డలు పుట్టారు. అలాంటి బిడ్డలకి ఏం చెప్తారు? చిన్న పొరపాటు చేస్తే ఏమంటారండి? ఓకే, ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నాడు అనుకోండి, ఏదైనా పొరపాటు చేశాడు అనుకోండి, ఏమంటారు? ఇతను కూడా అలాంటి వారే, వాళ్ళ తల్లిదండ్రులు లాంటి వాడే ఈ బిడ్డ కూడా అంటూ ఉంటారు అన్నమాట. అలా ఉండకూడదని ఆయన ఏమంటున్నాడంటే, మనకి మాదిరి ఉంచిపోయాను. ఏంటి ఆ మాదిరి? చూడండి, 22వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి ఉండి బెదిరింపక దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. అంటే న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి ఏం చేశాడట? తన్ను తాను అప్పగించుకొనెను. ఎంత మాదిరి చూపించాడంటే, ఎంత నమ్మకంగా ఉన్నాడు చూడండి. ఒక పని చెప్పారనుకోండి తల్లిదండ్రులు, ఇదిగో పలాని పని చేసి పెట్టు అని బిడ్డలకు చెప్పారనుకోండి, ఎంత నమ్మకంగా చేస్తే బిడ్డలు ఉన్నారంటే కొంతమంది చెప్తారు, ఇంకోసారి నాకు చెప్పొద్దు అంటారు. నాకు ఇలాంటి ఇష్టం ఉండవు, నాకు చెప్పొద్దు ఇలాంటి అనేవారు లేరండి, ఉన్నారా లేదా? ఈరోజు చూడండి, కూర్చొని కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి తాగుదామంటే ఏమంటారు? ఎక్కడికైనా వెళ్తున్నారు అనుకోండి,
బయటకు వెళ్తా ఉన్నారు అనుకోండి, కొంచెం మంచినీళ్ళు ఇచ్చి వెళ్ళు అంటే ఏమన్నారు? నాకు పని ఉంది కానీ ఏం చేయి, వచ్చి తీసుకో, ఇంట్లోనే ఉంటావుగా, ఖాళీగానే ఉంటారుగా. అంటే పిల్లలు ఈనాడు సమస్య ఏ విధంగా తయారైందంటే, పిల్లలు తల్లిదండ్రులకు ఏం చేస్తున్నారు? మాట వెళ్ళినటువంటి పిల్లలు. కానీ పరలోకం నుండి భూమి మీదకి వచ్చినటువంటి కట్టేసి, అయితే పరలోకం నుండి భూమి మీదకి వచ్చినటువంటి ఆ క్రీస్తుని మనము చూస్తున్నప్పుడు ఆయన ఎన్ని విషయాలలో మాదిరి ఉంచిపోయాడు, ఎన్ని విషయాలలో నమ్మకత్వాన్ని చూపించాడు. ఆ నమ్మకత్వాన్ని మనం ఏం చేయమంటున్నాడంటే ఈనాడు కొనసాగించండి. ఈరోజు నమ్మకంగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యత. మనం చూడండి, ఒక ఉద్యోగానికి వెళ్తాం. ఉద్యోగానికి వెళ్తే మనం పని చేస్తున్నటువంటి ఆ యజమాని పట్ల ఎలా ఉండాలంటే చాలా నమ్మకంగా ఉంటాం. నమ్మకంగా ఉండకుంటే ఏంటంటే, నమ్మకంగా ఉండరు. ఏంటి పరిస్థితి? ఏంటి? ఏం లేదా? నమ్మకం లేకపోతే ఏం చేసుకుంటే పనికి ఉంచుకోడు. అంటే దేవుడు కూడా మన కోసం ఆయన ఏం చేశాడంటే, తన కుమారుడైనటువంటి క్రీస్తుని లోకానికి పంపించి ఆయన ఏం చేశాడంటే, ఇక్కడ చెప్తూ ఉన్నాడు చూడండి 24వ వచనం, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నాను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత నొందితిరి. ఎలాంటి మాదిరి ఉంచిపోయారంటే, మన పాపముల విషయమై ఎవరు చనిపోయారు? మనము చేసిన పాపముల విషయమై ఎవరు చనిపోయారు? క్రీస్తు ప్రభువారు చనిపోయారు. ఈనాడు చూడండి, చరిత్రలో, ప్రపంచంలో కావచ్చు, చరిత్రలో యేసుక్రీస్తు ప్రభువారు ఎరగనటువంటి వారు ఎవరైనా ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభువారు మాకు తెలియదు అన్నటువంటి మనుషులు ఉంటారండి. అసలు చరిత్రలోకి వెళ్తే చరిత్రే చెప్తుంది ఏమని, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం చెప్తుందా? అంటే చరిత్రకి ఏమర్థమవుతుంది? క్రీస్తు పుట్టుక కానివ్వండి, క్రీస్తు యొక్క మరణాన్ని కానివ్వండి, ఏం చేస్తుందంటే చరిత్ర విభజిస్తుంది. అలాంటి గొప్ప మహనీయుడు ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఏం చేశాడట? మన పాపముల నిమిత్తము, అంటే మనము చేస్తున్నటువంటి ఆ పాపముల నిమిత్తము ఆయన చనిపోయాడు. ఎంత మాదిరండి! మనము తప్పు చేసామనుకోండి, ఇదిగో నేను చేశాను అనుకోండి తప్పని మన స్నేహితులు ఎవరైనా అంటారు. బలవంతంగా మన దగ్గరకు వచ్చారనుకోండి, మన ఫ్రెండ్స్ ఎవరైనా చేస్తే ఏమంటాం? నన్ను ఏం అనొద్దు, మీకు ఎవరు కావాలి, పలానా వ్యక్తి కావాలి, నేను చూపిస్తారండి అంటారు. నాకెందుకండి నిందేస్తారు? నేనేం చేశాను? ఆ బాధ నేను ఎందుకు అనుభవించాలి? ఆ శిక్షను నేను ఎందుకు తీసుకోవాలి అని అడగరా? ఈరోజు చూడండి, మనుషులు చాలా ప్రశాంతంగా నెమ్మదిగా ఉండగలుగుతున్నారంటే భూలోకంలో ఒక్కటే, క్రీస్తు ప్రభువారు మనము పొందవలసినటువంటి ఆ శ్రమను ఏం చేశాడంటే ఆయన భరించాడు. ఎందుకు? మనం ఆయనకి నమ్మకమైనటువంటి బిడ్డలుగా ఉండటం. అంతే కదా? ఈరోజు తల్లిదండ్రులు చూడండి, కుటుంబాల్లో ఎంత కష్టపడుతూ ఉంటారు. చాలా మందికి తెలియదు కానివ్వండి, కొన్ని సందర్భాల్లో వాళ్ళు పస్తుంటారు, ఆహారం తినరు. ఎందుకు? ఈ తినే ఆహారం ఖర్చు తక్కువ పెడితే మిగిలిన నా బిడ్డలకు ఉంటుంది అని. అవునా? మీ ఊళ్ళో లాగా ఉంటారా? ఖచ్చితంగా ఉంటారు. అది మీకు తెలియదు. వాళ్ళు చెప్తారా ఏంటి, నేను ఈరోజు నీకు ఆహారం తినలేదు, ఇదిగో పలానా తక్కువ చేశాను నా శరీరం చెప్పుకుంటారా వాళ్ళు? ఏమన్నా మీరు తీసివ్వండి ఏదైనా విలువైనటువంటి వస్తువులు, విలువైనటువంటి ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఇది ఎందుకు ఇలాంటి నేను తినను అంటారు. వాళ్ళు మనస్ఫూర్తిగా తినలేక కాదు, మరి ఎందుకు ఇంత ఖర్చు ఎందుకు? ఏదన్నా మిగిలితే, ఏదన్నా ఉంటే ఇది మీకే ఉంటుంది కదా. నిజం. ఈరోజు మనం చూసినప్పుడు క్రీస్తు ప్రభువారు భూలోకంలో 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు ఆయన ఏం చేశాడంటే పాపాన్ని మోసుకున్నాడు. చేసి పాపిగా ఆయన మనము చేసినటువంటి పాపాలు, ఆనాడు జీవించినటువంటి ప్రజల పాపం, వాళ్ళందరూ పాపాలు మోసుకొని ఆయన ఏం చేశాడంటే మాదిరి ఉంచిపోయాడు. ఆ మాదిరి ఉంచిపోయినటువంటి మనము ఎంత నమ్మకం ఉండాలంటే దేవునికి మనం
నిజం. ఈరోజు చూడండి, ప్రపంచం ఎటువైపు వెళ్ళిపోతుంది? నమ్మకంగా దేవునికి ఉండగలుగుతుందా? దేవునికి నమ్మకత్వాన్ని చూపించగలుగుతుందా? అంటే దేవుడు ఒక్కటే కోరుకుంటున్నాడు. ఏంటి కోరుకునేది ఆయన? చూడండి, ఆయన అంటున్నాడు 25వ వచనం, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. మనుషులందరూ ఏం చేశారంటే దారి తప్పిపోయినారు. ఈ దారి తప్పిపోయినటువంటి వీరందరిని కూడా ఏం చేశారట? ఆయన వైపు ఏం చేశారట? ఆయన వైపు మళ్ళించుకున్నారు. ఏ విధంగా అంటే, ఏ విధంగా మనము దేవునికి బిడలగా మారగలిగాం? క్రీస్తు చూపించినటువంటి ఆ నమ్మకత్వాన్ని బట్టి. అందుకే ఒకసారి మనము ఇక్కడ ఆదికాండంలో మనం ఆదికాండం 6వ అధ్యాయము మనం చూసినప్పుడు ఇక్కడ ఒక చక్కటి మాట ఇక్కడ రాస్తూ ఉన్నారండి. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినప్పుడు, నోవాహు వంశావళి ఇది. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినటువంటి వాడు. ఎలా ఉన్నాడట? నిందారహితుడై. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. నిందారహితుడై ఉండెను. ఇంకా నోవాహు దేవునితో కూడా ఏం చేశాడట? నడిచినవాడు. దేవునితో కూడా నడిచాడంటే, ఈనాడు చాలా మందికి దేవునితో కూడా నడిచాడు నోవాహు అంటే చాలా మందికి అర్థం కాదు. అంటే ఆయన జీవించినటువంటి దినాలలో ఏది కూడా దేవునికి విరుద్ధంగా ఏది చేయలే. ప్రతిదీ కూడా నమ్మకంగా చేశాడు. ఏం చేశాడు నోవాహు? ప్రతిదీ కూడా నమ్మకంగా ఉన్నాడు. ఆ నమ్మకత్వాన్ని ఏమంటూ ఉంటారంటే దేవునితో నడిచాడు. అందుకే పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు, మా పిల్లవాళ్ళు చాలా మంచి వాళ్ళండి, నమ్మకస్తులండి, మా మాట ఏం చేయరు, మా మాటని ఎప్పుడు కూడా మేలరు వీళ్ళు, ఇప్పుడు కూడా మేము ఏది చెప్తే అవునంటే అవునంటారు, కాదంటే కాదంటారండి, మా బిడ్డలు అలాంటి వారండి అని చాలా మంది తల్లిదండ్రులు చెప్పుకుంటూ ఉంటారు. చూడండి, దేవుడు కూడా నోవాహుని అదే విధంగా చెప్పుకుంటూ ఉన్నాడు. నింద లేనటువంటి వాడు నోవాహు, నిందారహితుడై ఉన్నాడు. దేవునితో కూడా నడిచినవాడు. దేవునితో కూడా నడిచాడంటే కనపడితే కదా నడిచేదానికి అంటూ ఉంటారు చాలా మంది. కాదు, ఆయన క్రియలు, ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలు, ఏదైతే ఆయన చెప్పాడో ప్రతిదీ కూడా తప్పకుండా, మనం అంటూ ఉంటాం కదా, పొల్లు తప్పకుండా ప్రతిదీ కూడా ఏం చేస్తాడు నోవాహు? దేవుడు చెప్పినట్టుగా చేయగలిగాడు. దేవుడు చెప్పినట్టుగా చేయగలిగాడు కాబట్టి ఆ ఓడలో క్షేమంగా ఏం చేశాడు? ఆయన ముందుకు వెళ్ళగలిగాడు. అయితే రెండో సందర్భాన్ని మనం గమనించినప్పుడు మొదటిది ఏంటంటే మనం చూసినటువంటి విషయం, క్రీస్తు మనకి మాదిరించిపోయాడు. ఎలాంటి మాదిరించిపోయాడు? ఎలాంటి మాదిరిని చూపించాడంటే ఆయన పాపము చేసినటువంటి మనవల్ని ఏం చేశాడు? మన కోసం ఆయన శ్రమపడి బాధపడి ఆయన పాపాన్ని మోసుకుని సిలువ మీద ఎక్కి మనల్ని ఏం చేశాడు? ఆయన విడిపించాడు. అందుకే మనం దేవుడికి ఏం చేయాలి? నమ్మకంగా ఉండాలి. రెండో విషయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు క్రీస్తుని మనం ఏం చేయాలంటే వెంబడించాలి. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనాన్ని చూసినప్పుడు దేవుని వాక్యం ఏ విధంగా తెలియపరుస్తూ, అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఒక మనిషి ఎవరైనా కానివ్వండి వాళ్ళ శిష్యుల దగ్గరకు వచ్చేసి యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్తున్నాడండి? ఎవడైతే నన్ను వెంబడించాలంటే ఏం చేయాలట? ఏం చేయాలి? తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించమన్నాడు. ఈనాడు ఎక్కువైనటువంటి మందిని చూడండి మనం చూస్తూ ఉన్నాం.
ప్రార్థనకి వెళ్ళే వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే క్రీస్తుని మాదిరిగా ఉంటున్నారండి. ప్రార్థనకి వెళ్తున్నటువంటి వాళ్ళే క్రీస్తుకి మాదిరిగా చూపించలేకపోతున్నారు. అందుకే కదా క్రీస్తు అన్ని జనుల మధ్య ఏం చేస్తున్నాడు? దూషింపబడుతూ ఉన్నాడు. చాలా మంది యేసుక్రీస్తు వారిని దూషిస్తూ ఉంటారు. ఎవరిని బట్టి? ఈ ప్రార్థనకి వెళ్ళే వాళ్ళని బట్టి, ఈ క్రైస్తవులు చేసే కార్యాలు క్రియలను బట్టి ఎవరు దూషింపబడుతున్నారు? మీరు యూట్యూబ్లలో కానివ్వండి, న్యూస్లలో ఎక్కువగా చూసినప్పుడు న్యూస్ ఛానల్లో ఎవరైనా క్రైస్తవులు తప్పు చేశారనుకోండి, ఎవరిని అంటారు? ఎవరిని అంటారండి? బిడ్డలు తప్పు చేశారనుకోండి, ఎవరిని అంటారు? తల్లిదండ్రులు. ఏం బిడ్డలను కన్నారా అంటారు. అంతే కదా? కానీ బిడ్డలను కనడం మంచి బిడ్డలనే కన్నారు తల్లిదండ్రులు. దేవుడు కూడా అంతే, మనం చేసుకున్నప్పుడు మంచి వారినిగానే చేసుకున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, నన్ను వెంబడించేవాడు ఏం చేయాలట? తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. అంటే మనము క్రీస్తుని వెంబడిస్తున్నప్పుడు పరిపూర్ణంగా మనం అవన్నీ కూడా లోకంలో ఉన్నటువంటి ఏం చేయాలి? మనకి మొదటి వ్యవహారం, లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపడము, ఇవన్నీ కూడా ఎవరి వల్ల కలిగినవి కాదు. ఇవన్నీ కూడా తండ్రి వల్ల కలిగినవి కాదు, ఈ అపవాది వల్ల కలిగినవి. అందుకే ఆయన ఏమంటూ ఉంటాడంటే వీటన్నిటిని మీరు ఏం చేయండి అంటే విడిచిపెట్టండి. ఏం చేయండి? వీటన్ని విడిచిపెట్టి మనం ఏం చేయాలంటే క్రీస్తుని వెంబడించాలి. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు 25వ వచనం, తన ప్రాణమును రక్షించుకున్నవాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకును. 26వ వచనం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తుంది. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని, బాగా గమనించాలి ఇక్కడ, మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనం నేను చదువుతున్నాను. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనమో? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి ఇవ్వగలడు? ఏంటంటే ఉదయం లేచి సాయంత్రం దాకా చాలా సంపాదన చేస్తూ ఉంటాం, చాలా కష్టపడుతూ ఉంటాం. కానీ దేవునికి మనం నమ్మకంగా లేకుండా ఏంటి ప్రయోజనం? ఏంటంటే మనము నమ్మకత్వాన్ని చూపించలేకుండా ఉంటే ఏంటి ప్రయోజనం? అన్న తన ప్రాణానికి బదులుగా ఏమి ఇవ్వగలడు? అంటే మనిషి ఈ లోకంలో జీవించేది కొద్ది సంవత్సరంలే. మనం కీర్తన గ్రంథం 10 చాలా సార్లు ఎక్కువ 90వ కీర్తన 10వ వచనం చూస్తూ ఉంటాం. మా ఆయుష్కాలం ఎంత? 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరం అయినను వాటి ఆయాసం దొక్కుకు వ్యర్థమే అంటూ ఉంటాడు అన్నమాట. అంటే మనిషి 70-80 సంవత్సరాల జీవితాల్లో ఎంత ప్రయాసపడుతూ ఉంటాడు ఈ శరీరం కోసం. అంటే అది కావాలా, ఇది కావాలి, ఇది బాగా కావాలి, అన్ని సంపాదించుకోగలుగుతున్నాడు. కానీ తన ప్రాణాన్ని కాపాడుకోలేకపోతున్నాడు. అలా కాపాడుకోలేకుండా ఉంటే ఏంటి ప్రయోజనం? ఇంట్లో కూడా చెప్తూ ఉంటాం చూడండి, ఈ ఉదయం నుంచి సాయంత్రం దాకా బాగుంది, బాగా మంచి పనులు చేసావు, ఇంట్లో కష్టపడతావు, కానీ కొంచెం సేపు ఈ ఒక్క మాట పొరపాటుగా అనుకుంటే బాగుండదు అనుకుంటా. ఒక్క మాటలు ఏమవుతుంది? మనం చేసినంత కూడా వ్యర్థమైపోతుంది. నెమ్మదిగా ఉంటుందా? మీరు కూడా మీ స్నేహితులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఉంటారు కదా మీకు. ఎవరైనా చూడండి, వాళ్ళతో బాగుండండి, ఏదో పొరపాటుగా ఒక మాట అన్నారు అనుకోండి, దేని తీసుకుంటారు? బాగున్నది తీసుకుంటారా, పొరపాటు అన్నది తీసుకుంటారా? మనం ఏదైతే పొరపాటుగా అంటామో, పొరపాటుగా మాట్లాడుతూ ఉంటాం కదా, అలా మాట్లాడిందని పట్టుకుంటారు. అలా పట్టుకుని ఈ విధంగా అన్నావే, ఈ విధంగా చేసావే అంటారు. ఈ చేసినంత ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనమో? ఒక మనుషుడు తన ప్రాణములకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? అందుకంటున్నాడు 27వ వచనం, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వాడికి ప్రతిఫలం ఇచ్చింది. యేసుక్రీస్తు వారు మరలా ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు, అంటే మధ్యాకర్షణకు వచ్చినప్పుడు, ఆ మధ్యాకర్షణకు వచ్చిన తర్వాత ఏం చేస్తాడట?
వారి వారి క్రియల చొప్పున వారికి ఏం దొరుకుతుందట? వారి వారి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం అనేది దొరుకుతూ ఉంటుందండి. అందుకే అంటున్నాడు, ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి ఇవ్వగలడంటే, అవును యేసుక్రీస్తు ప్రభువు వస్తాడు, వచ్చిన తర్వాత మరలా మనం చేసినటువంటి క్రియలను బట్టి మనకి ప్రతిఫలం అనేది ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు నెల మొత్తం కూడా కష్టపడిన దానికి ఏంటి ఫలితం అంటే, మనకి చూడండి, నెల మొత్తం అయిపోయిన తర్వాత శాలరీ ఇస్తారు కదా, జీతం ఇస్తారు కదా. ఇచ్చేటప్పుడు ఆయన జీతం ఇచ్చేటప్పుడు ఊరక అలాగా మీకు ఒక ఫోన్ పే అనుకోండి, ఇప్పుడు క్యాష్ ఎవరు ఇవ్వడం లేదు, మీకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తారనుకోండి, ఊరక అలా బటన్ నొక్కుతారంటే మీ పేరు చెప్పి, మీ అకౌంట్ నెంబర్ చెప్పి ఏం చేస్తారు? మీ పేరు దగ్గర ఆలోచిస్తారు, ఎలా ఉన్నారు ఇతను ఈ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈయన అసలు ఏ విధంగా బాగా పనిచేస్తాడా లేదా, ఇవన్నీ పరిశీలన చేయరా? అంటే మనం చేసిన దానికి నెల రోజులు మొత్తం కూడా వాళ్ళు ఏం చేస్తారంటే పరిశీలన చేస్తారు. ఏ రోజు ఏం చేశారు, ఎలా చేశారు, అసలు ప్రవర్తన ఏంటి, ఎలా ఉన్నారు, దీనికి అంత ప్రతిఫలాన్ని బట్టే వాళ్ళు ఏం చేస్తారు? చివరికి 30వ తారీఖు 1వ తారీఖు జీతం ఇస్తారు. ఒకవేళ మనం చేసినటువంటి పనిలో ఏది వాళ్ళకి నచ్చలేదు అనుకోండి, కరెక్ట్గా ఇస్తారంటే జీతం. ఒకవేళ ఇచ్చినప్పుడు ఏమంటారు? ఇక 1వ తారీఖు నుంచి నీకేం లేదు, ఇక్కడ స్థానం లేదు. ఒక మనిషి కూడా అంతే, మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క శరీరాన్ని, ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ, ఈ మనిషి మనము కాపాడుకోలేకుండా ఏంటి ప్రయోజనము? లోకమంతా సంపాదించుకుంటున్నాం, కానీ మన ఆత్మను పోగొట్టుకుంటే ఎందుకు పోగొట్టుకుంటాం? మనం ఎప్పుడు ఈ ఆత్మని పోగొట్టుకుంటూ ఉంటామంటే ఆ నమ్మకత్వంగా లేకుండా ఉన్నాం. దేవునికి నమ్మకంగా ఉంటే మాత్రమే మనం ఏంటి కాపాడుకున్నట్టు. నమ్మకం అనేది మనలో లేకుండా ఉంటే ఏం చేస్తామంటే మనం మోసపోయినట్టుగా అవుతుంది. అందుకని అంటున్నాడు ఇక్కడ మనం 2వ సందర్భాన్ని మనం చూసినప్పుడు ఆయన తెలియపరుస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఆయన్ని వెంబడించాలంటే నమ్మకంగా ఉండాలి. ఎలా ఉండాలట? అయితే ఇలా నమ్మకంగా ఉంటే ఏంటి చూడండి ఒకసారి. మనం ఇక్కడ చూసినప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియపరుస్తుంది. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు. ఏంటి ఆయన వెంబడిస్తే వచ్చే ప్రయోజనం ఏంటంటే ఇక్కడ అంటున్నాడు చూడండి. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించిన వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఏంటి ఆయనకి నమ్మకంగా ఉంటే, ఆయన వెంబడిస్తే ఏంటి ప్రయోజనం అంటే జీవపు వెలుగు కలిగి ఉందురు. అంటే ఒకవేళ చనిపోయినా కూడా మనము జీవం కలిగిన వారిగా ఉంటాం. అంతే కదా. మనిషి లోకమంతా సంపాదించుకొని తన ప్రాణానికి నిత్య జీవాన్ని అందించలేకుండా ఏంటి ప్రయోజనం? మనం సంపాదించినంత ఎవరిదైపోద్దండి? ఎవరిదైపోద్ది? మీకు అందరికి బాగా తెలుసు, జయలలిత గారు తెలుసు, తమిళనాడు సీఎం. అంతకుముందు, ఇప్పుడు కాదు కానివ్వండి, ఆమె చనిపోయింది. అసలు చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత ఒకసారి మీరు చూసారా? ఇప్పుడు కూడా మీరు గూగుల్లో కూడా చూడండి, చాలా డోర్స్ ఓపెన్ కావాలి. అది ఓపెన్ చేస్తారు కానివ్వండి, కనీసం కొన్ని 100 చెప్పులు ఉన్నాయి. గోల్డ్, బంగారం చెప్పులు ఎన్ని ఉన్నాయి? 100లో ఉన్నాయి. ఎవరు అయిపోయాయి ఇవన్నీ కూడా కదా. అంత సంపాదించుకున్నది ఎవరు అయిపోయాయి? చివరికి కనీసం వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ముక్కు పుడక అంటారు కదా, అది కూడా తీసుకెళ్ళారు. చనిపోయింది. అంత సంపాదించుకున్నది ఏంటి ప్రయోజనం అంటే, అంత డబ్బు సంపాదించుకున్నా కూడా, ఎంత ధనాన్ని, ఆస్తి, అంతస్తులు సమకూర్చుకున్నా కూడా ఆ జీవపు వెలుగు అనేది హృదయంలో లేకుంటే నిష్ప్రయోజనం. మనిషి ఏమైపోతాడండి? వ్యర్థమైపోతాడు. అంటే వ్యర్థమయ్యేదానికి మనం ఈ భూమి మీదకి పంపించలా దేవుడు. మరి ఎందుకు పంపించాడు? ఆయనకి నమ్మకంగా ఉండాలి. ఈ నమ్మకత్వంగా ఉంటే ఏంటి అనేది ఇంకొంచెం మనం చూసినప్పుడు నిత్య రక్షణ, నిత్యము రక్షణ ఉంటుంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం.
దేవునికి నమ్మకంగా ఉంటే ఏంటి ప్రయోజనం అన్నప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమ వలన విధేయత నేర్చుకొనెను. ఏంటండి? ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమ వలన విధేయతను నేర్చుకొనెను. అయితే మనం కూడా ఏం నేర్చుకోవాలండి? విధేయత అనేది నేర్చుకోవాలి. అది కింద అంటున్నాడు 9వ వచనం. మరియు ఆయన సంపూర్ణ స్థితి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడిని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకును ఏమేడట కారకుడాయను. బాగా గమనించాలి. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త తెలియపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన పొందినటువంటి ఆ శ్రమను బట్టి మనకేంటి ప్రయోజనం అంటే మనకి నిత్య రక్షణ. ఏంటంటే ఏంటి నిత్య రక్షణ? ఇప్పుడు మనం బాగా గమనించండి. ఈ నిత్య రక్షణ అనేది ఎప్పుడు సంపాదించుకునేది ఒక మనిషి? వాడు ఈ విధంగా అడగండి. నమ్మకత్వం అనేది ఎప్పుడు సంపాదించుకునేది? బ్రతికిన తర్వాతనా చనిపోయిన తర్వాత? ఎప్పుడు సంపాదించుకునేది? నిత్య రక్షణ అనేది నిత్యము జీవించే ఆ రక్షణ మనం సంపాదించుకోవాలంటే బ్రతికి ఉన్నప్పుడు సంపాదించుకునేదా, చనిపోయిన తర్వాత సంపాదించుకునేదా? బ్రతికి ఉన్నప్పుడు. అంతే కదా? చాలా మంది కూడా చూడండి చనిపోతూ ఉంటారు. చనిపోయినప్పుడు మంచోడు అనుకోండి ఏమంటారు? చాలా మంచోడండి, కొద్ది దినాలు బ్రతికినా బాగుండు, అయ్యో అప్పుడే వెళ్ళిపోయాడు. ఇలాంటి మంచి వాళ్ళు దేవుడు ఉండే వాళ్ళే అంటూ ఉంటారు కదా. ఇలా చాలా మంచిగా ఉన్నాడు, ఇలాంటి మంచివారు బ్రతకడం బాగుండు, అయ్యో చాలా కష్టంగా ఉందండి, మనసు బాధగా ఉందండి అంటారు. అదే చెడ్డవారు చనిపోతే, దేవునికి పనికిరానటువంటి వాళ్ళు చనిపోతే ఏమంటారండి? పోతే పోయాలే, ఉన్నా కూడా ఏమవుతారు? మీరు న్యూస్ ఛానల్ అక్కడక్కడ చూస్తూ ఉంటారు. మన నిజామాబాద్లో ఒక రౌడీ షీటర్ని షూట్ చేసేసారు పోలీసులు. చూస్తుంటారు. ఆ ఊరంతా కూడా అసలు పండుగ చేశారట. వాళ్ళు ఏం చేశారు? పండుగ చేసి పటాకాయలు పెట్టారు. ఊరంతా కూడా పండుగ చేసుకుంటున్నారంట. కారణం ఏంటంటే మేము చాలా విడిపింపబడ్డామండి, చాలా ఫ్రీగా ఉన్నాం, ఇప్పుడు మా బ్రతుకుల మీద మాకు నమ్మకం లేకుండా మేము బ్రతుకుతున్నాం మా ఊరిలో, ఎప్పుడు ఎవరిని హత్య చేస్తారని. అందుకే ఈ నిత్య రక్షణ అనేది, ఈ నిత్యం ఉండే రక్షణ ఎప్పుడు సంపాదించుకునేది ఒక మనిషి అంటే మనము జీవం కలిగి ఉన్నప్పుడు, మనము ఈ శరీరంలో ఆత్మ ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? ఆ నిత్య రక్షణకు మనకి కారకుడయ్యారు. ఎవరు? క్రీస్తు ప్రభువు. ఏ విధంగా అయ్యాడు? ఏ విధంగా ఆయన నిత్య రక్షణకు కారకుడయ్యాడంటే 5వ అధ్యాయం 7వ వచనం చెప్పాడు. ఏ విధంగా కారకుడయ్యాడు? శరీరధారి అయి ఉన్న దినములలో, బాగా గమనించాలి, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. యేసుక్రీస్తు వారి గురించి తెలియపరుస్తున్నారండి. శరీరధారి అయి ఉన్నటువంటి దినాలలో ఎలా ఉన్నాడు ఆయన? ఎలా ఉన్నాడండి? మహారోదన. ఒట్టి రోదన కాదు. ఒట్టి రోదన ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. మహారోదన అంటే చాలా పెద్దనే కదా, తట్టుకోలేనంతే కదా. అందుకే అంటున్నాడు మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి. ఎవరి కోసం ఇవన్నీ కూడా అంటే మానవులుగా ఉన్నటువంటి మనుషుల కోసం, మానవులుగా ఉన్నటువంటి మనుషులకు నిత్య రక్షణ ఇవ్వడానికి. ఏమి ఇవ్వడానికి? నిత్య రక్షణ ఇవ్వడానికి శరీరధారి అయినటువంటి దినాల్లో యేసుక్రీస్తు వారు మన కోసం ఆయన ఏం చేశాడంటే శ్రమ పడ్డాడు. ఏం చేశాడు? శ్రమ పడ్డాడు. ఎలాంటి శ్రమ పడ్డాడు ఆయన? శిలువ మరణం. ఎందుకు యేసుక్రీస్తు వారిని సిలువ వేశారంటే ఈరోజు కూడా అర్థం కాదు. చాలా మంది అనుకుంటారు ఏ తప్పు చేయకుండా ఎతికేస్తారండి.
అన్యులు అంటే దేవుడిని ఎరగనటువంటి వారు ఏమనుకుంటున్నారు? ఏ తప్పు చేయకుండా ఎందుకు సిలివేస్తారు కదా? కానీ ఆయన శరీరధారి అయి ఉన్నటువంటి దినాలలో ఏ రోజు కూడా నెమ్మదిగా ఉన్నటువంటి దినాలు లేవు. ఏ రోజు కూడా హ్యాపీగా లేడు ఆయన. కారణం ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరినీ కూడా నిత్య రక్షణకు నడిపించాలి, నిత్య జీవానికి నడిపించాలని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే ఆయన శ్రమ పడ్డాడు, ఆయన కన్నీళ్ళు ఇచ్చాడు. అందుకే మనము ఎలా ఉండాలంటున్నాడు? నమ్మకంగా ఉండాలి. మనము నమ్మకంగా ఉండడానికి ఆయన చనిపోయాడు. కొంతమంది చెప్తూ ఉంటుంది, ఇదిగో ఇతను చేసిన అప్పుకి నేను బానిస అయిపోయాను అంటారు. మన ముందరలో ఎవరో ఒక అబ్బాయి అప్పు చేసినాడు అనుకోండి, మనలో మన ముందే వాళ్ళు బాధిస్తున్నారు అనుకోండి, చూస్తూ ఊరుకుంటామంటే ఏం చేస్తాం? ఏం చేయాలి? మీరైతే మన దగ్గర ఏదో ఒకటి సహాయం చేసి అబ్బాయిని విడిపించమా, మనము ప్రయత్నం చేయమా విడిపించడానికి. విడిపిస్తాం. విడిపించిన తర్వాత మళ్ళీ నమ్మకంగా లేకుండా ఉంటే మళ్ళీ అదే పని చేస్తే మళ్ళీ కూడా విడిపిస్తామా? విడిపించడానికి ఇష్టపడము. అయ్యో మొన్న నా దగ్గర ఏదో లేదు, ఏదో ఒకటి చేసి నేను విడిపించాను, మళ్ళీ ఇదే స్థితిలో ఉన్నాను. కానీ మనుషులు చూడండి, నమ్మకంగా ఉండండి, దేవునికి నమ్మకంగా ఉండండి అని ఆయన కోరుకుంటుంటే, కానీ చెప్పినప్పుడు మాత్రమే నమ్మకంగా ఉండడు. తర్వాత మరలా యథాస్థితిలోకి వెళ్ళిపోవడం అండి. అలా యథాస్థితిలోకి మనము వెళ్ళిపోకూడదు. ఆయనకి ఒక్కసారి నమ్మకంగా ఉంటామని తీర్మానం తీసుకున్న తర్వాత, ఒక భార్య చూడండి భర్తతో వాగ్దానం చేస్తుంది, నీతో చనిపోయేదాకా నమ్మకంగా ఉంటానంట. ఒక భర్త కూడా భార్యకి ఏం చేస్తాడు? వాగ్దానం చేస్తాడు, నీకు నేను నమ్మకంగా ఉంటాను, ప్రతి విషయంలో చూసుకుంటానంట. కానీ అయితే ఆ విధంగా నమ్మకంగా ఉండేవాళ్ళు ఉన్నారు. మరణం దాకా ఇరువురు కూడా ఒకరినొకరు విడవకుండా నమ్మకంగా ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ మధ్యలో మీరు చూసారా? ఈ మధ్య కాలంలోనే రోడ్డు మార్గం, నది మార్గంలో వెళ్తూ ఉంటే ఒక భార్య భర్తను ఏం చేసిందంటే ఆ నదిలో దూసేసింది. అలాగా చూద్దాం రాండి, కొద్ది సెల్ఫీ తీద్దాం అది ఇది అని చెప్పేసి దొబ్బేసింది లోపల దొబ్బేస్తే అతను ఏం చేశాడంటే చచ్చిపోయాడు, కథ ముగిస్తుంది అనుకున్నది. అయితే ప్రాబ్లం ఏంటంటే బ్రతికాడు అతను. బ్రతికేం చేశాడంటే నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తాను కంప్లైంట్ చేశాడు. అదే నమ్మకత్వం. నిజమండి, మనం దేవునికి నమ్మకంగా లేకుంటే అంతకన్నా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. ఆ బ్రతకుంటే అతను పడిపోయాడు, దొబ్బేసింది. బ్రతకుంటే ఏమనుకునే వాళ్ళు, అయ్యో జారి పడి ఉండాలేమోలే అంటే తర్వాత తేలుతుంది అనుకుంటారు కదా. కానీ ఆయన బ్రతికి చెప్పాడు, మనకు కావాలని దోసేసిందని. నిజం, దానికన్నా మనము ఘోరంగా ఉండే పరిస్థితి ఉంటుందండి. దేవునికి మనం నమ్మకంగా లేకుండా ఉంటాం. నమ్మి దేవుని మనం మోసం చేసినటువంటి వారిగా ఉంటాం. మాట ఇచ్చిన తర్వాత ఒక్కసారి యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు, నా పాపాల నిమిత్తం ఆయన వచ్చాడని మనం పాపాలు ఒప్పుకొని మనం ఏం చేస్తామో, ఇక మేము చేయమనే కదా మనం ముందుకు వెళ్తాము. మరలా ఇప్పుడు ఆ నమ్మకత్వాన్ని మనం ఏం చేస్తూ ఉంటామంటే కోల్పోతూ ఉంటాం. ఆ విధంగా ఎప్పుడు కూడా కోల్పోవడానికి మనం ఏం చేయకూడదు, ప్రయత్నం చేయకూడదు. అయితే చివరగా మనము 4వ సందర్భాన్ని మనం చూసినప్పుడు, నమ్మకంగా ఉంటే నిత్య రక్షణ అనేది దొరుకుతుందా అంటే అవును, నమ్మకంగా ఉంటేనే నిత్య రక్షణ అనేది మనకు వస్తూ ఉంది. చూడండి ఒకసారి మత్తయి సువార్త 19వ అధ్యాయం. మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్లో తిరుపుకున్నట్లయితే మత్తయి సువార్త 19వ అధ్యాయము 27, 28 వచనాలు మనం చూసినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తుంది. అపోస్తలుడైనటువంటి పేతురు గారు ఇక్కడ మనకు కనపడుతూ ఉంటారు. యేసుక్రీస్తు వారి దగ్గర మాట్లాడుతూ ఉన్నప్పుడు 27వ వచనం, పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకునని అడుగగా. చాలా మంచి ప్రశ్న అడిగాడండి. చాలా మంచి ప్రశ్న కదా. ఇప్పుడు కూడా మేము ప్రార్థనకు వస్తాం, చాలా మంది అడుగుతారు మాకేంటి ప్రయోజనం, మేము ప్రార్థనకు వస్తాం మాకేంటి లాభం అని అడిగేవారు లేరు అంటే, అయితే మనకి అడగకుండా కూడా ఒక మైండ్లో ఉంది. ఉదయం లేసి ఇంత కష్టపడి ఇంత దూరం నుంచి నడుచుకొని ఇక్కడికి వస్తే ఏంటి ప్రయోజనం, అసలు ఏం దొరుకుద్ది? ఒక్కొక్కసారి మనకు అనిపించదండి, మనం తెలియకుండానే దీవింపబడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి
ఆ దీవెన అనేది మన మీదకి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఉదయం కష్టపడి ఉదయాన్నే లేవాలి, డ్యూటీకి వెళ్ళాలి కదా, అందరూ అంతే కదా. ఉదయం లేసి ఒకసారి లేగలేదు, ఈరోజు నీకు ఇచ్చినా బాగుండు, కొంచెం టయార్డ్గా ఉంది, కొంచెం నీరసంగా ఉంది అనుకుంటాం. ఏదో కష్టపడి అక్కడికి వెళ్ళి ఏంటి ప్రయోజనం? ప్రయోజనం ఏం లేదా? ఏమి ప్రయోజనం లేదంటే వెళ్తామండి మనం, ఏమీ ప్రయోజనం లేదు. డ్యూటీ చేస్తామా, ల్యాప్టాప్ తీసుకుని ఆ విధంగా రిస్క్ తీసుకొని కూర్చుంటాము. కూర్చోమే, ఖచ్చితంగా దాని వెనక్కి ఏముంది? ఏదో ఒక బహుమానం ఉంది. అందుకే ఇక్కడ పేతురు గారు అడుగుతున్నారు, పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించింది కనుక మాకేమి దొరుకునని ఆయన అడుగుగా యేసుక్రీస్తు అంటున్నాడు. యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునరుజ్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉంటున్నప్పుడు నన్ను వెంబడించినటువంటి మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇజ్రాయేలు 12 మంది గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. అంటే మనం ఏమవుతూ ఉంటామంటే, క్రీస్తుతో మనము అబ్రహాము రొమ్మున ఒక దరిద్రుడిగా బ్రతికినటువంటి లాజరు ఏ విధంగా అయితే హ్యాపీగా నెమ్మది పొందుతున్నారో, మనం కూడా ఏమవుతూ ఉంటామంటే ఆయనతో కూడా ఉంటాం. ఏం చేస్తాం? ఏంటి మనకి ఏంటి ఆయన వెంబడిస్తే ఆయనతో కూడా ఉంటాం. ఎవరితో అండి? దేవునితో కూడా ఉంటాం. దేవునితో కూడా ఉండే ఆ భాగ్యం ఎంత గొప్ప భాగ్యం అండి. ఈరోజు చూడండి, చాలా కుటుంబాల్లో దేవుని లేనటువంటి కుటుంబాలు చూడండి ఎలా ఉన్నాయి. ఇంట్లోకి వెళ్తే అదిగో నాకు సహోదరులు తెలియపరుస్తున్నారు. ఏమంటున్నాడంటే, ఇంటికి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది, ఎందుకంటే మా అమ్మ మా నాన్న ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు. ఇదిగో ఈ విధంగానే గొడవ పడుతూ ఉంటారు. ఏంటి? ఈ విధంగా ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు. మీరు అనుకుంటారు మేము చాలా బాగున్నామని. ఏ రోజు కూడా మేము నెమ్మదిగా ఉన్నది లేదు. మా ఇంట్లోకి మీరందరూ వాళ్ళ ఇళ్ళకి, వాళ్ళ గృహాలకు మీరు వెళ్తారు. మా ఇంటికి మేము వెళ్ళాలంటే ఎప్పుడు మా అమ్మ నాన్న గొడవ పెట్టుకుంటారు. మళ్ళీ తాగేవాళ్ళు కాదు, వాళ్ళు ప్రార్థనకు వెళ్ళేవారు. ఇక పిల్లల మధ్యలో పెట్టి భార్య భర్తలు ఇరువురు ఏం చేస్తూ ఉంటారా? గొడవ పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ అంటున్నాడు చూడండి, 29వ వచనం, నా నామము నిమిత్తము అన్నాదమ్ములైనను అక్కాలు చెల్లెళ్ళైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇది కాక నిత్య జీవము స్వతంత్రించుకును. ఏం చేస్తున్నాడు? ఏంటి? క్రీస్తుని వెంబడిస్తే వస్తే ఫలితాలు, ఆయన నమ్ముకుంటే వచ్చే లాభం ఏంటి? దేవునికి నమ్మకంగా ఉంటే వచ్చే లాభం ఏంటంటే ఆయన అంటున్నాడు, నిత్య జీవము స్వతంత్రించుకుంది. ఆ నిత్య జీవం ఈ భూమి మీద దొరికేదంటే దొరకదు. ఈ 70-80 సంవత్సరాలలో నిత్య జీవం మనం ఏం చేయాలి? సంపాదించుకోగలం. అది సంపాదించుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ప్రయాసపడాలి. ప్రయాస ఉంటుందా? ప్రయాసపడాలి. ఇప్పుడు ఏదన్నా ఒక వస్తువును మనం సంపాదించుకుని ఎంత ప్రయాసపడతాం? చాలా ప్రయాసపడతాం కదా. అది తెచ్చుకునే దాకా మనసు నెమ్మది. తెచ్చుకుంటే హ్యాపీగా దాన్ని చూసుకొని మనం ఏం చేస్తామండి? సంతోషపడతాం. అయితే నిత్య జీవం అనేది ఆ విధంగా ఉండేది కాదండి. మనం దేవునికి నమ్మకంగా ఉంటే వచ్చేది నిత్య జీవం. నమ్మకంగా ఉంటే సంపాదించుకునేదే నిత్య జీవం. దీనికి మనం ఏమన్నా ఖర్చు పెట్టాలా? దీనికి ఏమన్నా మనం ధనం ఇవ్వాలా? దీనికి ఏమన్నా మనం ఆస్తి అంతస్తులు ఇవ్వాలా? ఏమీ ఇవ్వవలసిన ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం నిత్య జీవాన్ని సంపాదించుకోవచ్చు. ఎలా అంటే అది దేవునికి మనం నమ్మకంగా ఉన్నాం. ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఒక పేరు తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి? మనకున్నటువంటి ప్రతిదీ వాళ్ళకి ఓపెన్గా ఉండి అన్ని నమ్మకంగా ఉంటే ఏమంటారు తల్లిదండ్రులు? చాలా మంచి పిల్లలండి, ఏమి ఖర్చు పెట్టరు, చాలా నమ్మకంగా ఉంటారు మాకు అని అంటారు. ఏది వాళ్ళకి తెలియకుండానే దాస్తూ ఉంటే ఏం చెప్పుకుంటారు? హ్యాపీగా చెప్పుకొని తిరుగుతారా వాళ్ళు? అలా చెప్పుకో. మా పిల్లడు ఉన్నాడే, మా అమ్మాయి ఉందే, జీతం వస్తుంది కానీ ఈ రోజు నేను ఆ జీతమే చూడాలి అంటారు. నా చేతికి ఏ రోజు తెచ్చిన రోజులు లేవంటారు. అదే నమ్మకత్వం అంటే? అది కాదు. ఒకవేళ తల్లిదండ్రుల్ని ఈ యొక్క
అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని వీళ్ళందరినీ మనం పోగొట్టుకున్నా కూడా కానీ నిత్య జీవనం అనేది మనం సంపాదించుకుంటే అది నిత్య ఉండే ఆ జీవితం అది ఇక్కడ ఉండేది కాదు. మరి ఎక్కడ ఉండేది? ఈ భూమిని దాటిన తర్వాత దేవునితో కూడా మనం ఉండబోయి ఈ దేవునితో కూడా మనం ఉండబోయి ఆ నిత్య జీవాన్ని మనం సంపాదించుకోవాలంటే దేవునికి మనం నమ్మకంగా ఉండాలన్నది ఈరోజు మనం నేర్చుకున్నటువంటి వాక్య భాగం. మనమందరం కూడా దేవునికి నమ్మకంగా ఉంటూ మనము మన కుటుంబాలు దీవింపబడాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో కోరుకుంటూ నా మాటను ముగిస్తున్నాను. ఓపిక అయినటువంటి మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయాన్ని అధ్యక్ష